హలో, వెల్కమ్ టు డే 6 ఆఫ్ మై 30-day పీడియాట్రిక్ సిరీస్. డాక్టర్, మా పాప సరిగ్గా తినట్లేదు, వెయిట్ పెరగట్లేదు, ఏదైనా సిరప్ రాస్తారా అని పేరెంట్స్ కామన్గా ఓపీడీలో అడుగుతుంటారు. పిల్లలు ఫుడ్ సరిగ్గా తినకపోవడానికి రీజన్స్ ఏంటి, వాటిని ఎలా అడ్రస్ చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. నేను డాక్టర్ నవ్య, పీడియాట్రిషియన్ అట్ మాదాపూర్, హైదరాబాద్. పిల్లలు ఫుడ్ తినకపోవడానికి రీజన్స్ ఏంటి అంటే, నెంబర్ 1, భోజనంకి ముందు స్నాక్స్, ఎస్పెషల్లీ బిస్కెట్స్, చాక్లెట్స్, చిప్స్ లాంటివి తినడం వల్ల పిల్లలకి ఆకలి అనేది ఉండదు. సో దానివల్ల భోజనం సరిగ్గా చేయరు. పిల్లలు భోజనంకి ముందు స్నాక్స్ తినకుండా చూసుకోండి. నెంబర్ 2, ఫిక్స్డ్ మీల్ టైమింగ్స్ లేకపోవడం వల్ల పిల్లలకి హంగర్ అండ్ సెటైటీ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో పిల్లలకి ఫిక్స్డ్ మీల్ టైమింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నెంబర్ 3, ఫ్రీక్వెంట్గా బయట ఫుడ్ తినడం వల్ల పిల్లలు టేస్టీ ఫుడ్ కోరుకుంటారు. దానివల్ల ఇంట్లో ఫుడ్ సరిగ్గా తినరు. వీలైనంత వరకు బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేయండి. నెంబర్ 4, పాలు ఎక్కువ తాగడం వల్ల పిల్లలకి ఆకలి అనేది సరిగ్గా ఉండదు. ఇన్ ఏ డే 300 to 500 ml మిల్క్ కన్నా ఎక్కువగా ఇవ్వకండి. నెంబర్ 5, పొట్టలో ఏదైనా నులి పురుగుల ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా పిల్లలకి ఆకలి సరిగ్గా ఉండదు. సో ప్రతి 6 నెలలకు ఒకసారి మీ పిల్లలకి డీవార్మింగ్ చేయండి. నెంబర్ 6, ఐరన్ డెఫిషియన్సీ, అంటే రక్తహీనత ఉన్నా కూడా పిల్లలకి ఆకలి సరిగ్గా ఉండదు. సో రక్తహీనత ఏదైనా సిమ్టమ్స్ ఏదైనా ఉంది అని అనిపిస్తే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఐరన్ సప్లిమెంట్ స్టార్ట్ చేయండి. నెంబర్ 7, ఏదైనా సిక్నెస్ తర్వాత కూడా పిల్లలకి ఆకలి అనేది తగ్గుతుంది. స్లోగా అది ఇంప్రూవ్ అవుతుంది, దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, పిల్లలకి ఫుడ్ తినేటప్పుడు స్క్రీన్స్ అలవాటు చేయకండి. అండ్ పిల్లలకి డైలీ అట్లీస్ట్ ½ an hour to 1 hour ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకోండి. ఇవి ఫాలో అవడం వల్ల మీ పిల్లల ఎపటైట్ అనేది న్యాచురల్గా ఇంప్రూవ్ అవుతుంది. ఎలాంటి సిరప్స్ అవసరం లేదు. థ్యాంక్ యూ.